వైరాగ్య ప్రకరణం 9వ కథ. ధన వ్యవహారం. ఓ మునిశ్రేష్ఠ, మేమంతా ఈ ధనం అనున్నది సంసారంలో చాలా సారభూతమైన విషయమని భావిస్తున్నాం. అట్టి భావన మూఢత్వం చేతనే మా వద్దకు చేరుతోంది. దీని వలన నిజమైన సుఖము గాని శాంతి గాని కలుగుతోందా? లేదు. ఒకడు ఎంతో ప్రయాసతో నేను ముందు ముందు సుఖపడెదను గాక అని భావించి తన శక్తియుక్తులను, తెలివితేటలను, కాలమును వినియోగించి అట్టి ప్రయత్నమునందే నిమగ్నుడవుతున్నాడు. అనేక రోజులు గడిచిపోతున్నాయి. అట్టి ప్రయత్నములలో కొన్ని సఫలం, మరికొన్ని విఫలం అవుతున్నాయి. అయితే ఒక ప్రక్క విలువైన జీవితకాలం వృధా ఆగుటలేదా? జంతువుల, కీటకముల జన్మలన్నీ ఆహార నిద్ర మైథునాలతో గడిచిపోతున్నాయి. మానవ జన్మ కూడా అంతమాత్రమేనా? ఈ ధనమును అభివృద్ధి చేసుకోవటంలో ఎన్నో ప్రమాదాలు, భయాలు, దోషావేశాలు తారసపడుచున్నాయి. ఇది మనస్సును మోహమునందు చిక్కించి అనేక విధములుగా కలవరపెట్టుచున్నది. ఒక విచిత్రం గమనించారా? ధనము లేనివాడు అయ్యో నాకు ధనం లేదే, అతనికి ఉన్నదే అని వాపోవుచున్నాడు. కానీ ధనము కలిగి ఉన్నవాడు మాత్రం నేను ఇప్పుడు అవిచ్ఛిన్నమైన తృప్తిని పొందుచున్నాను అని అనుకోవటం లేదు. ఎంత చమత్కారమైన విషయం! ఈ ధనము నేను ఆశ్రయిస్తున్నట్టి ఈతడు గుణవంతుడు కాదా అనున్నది చూడదు. రాజు యొక్క స్వభావంలాగానే అది ఒకచోట స్థిరంగా ఉండదు. నిప్పు త్రొక్కిన కోతిలాగా ఒకచోట నుండి మరొక చోటికి పరుగులు తీస్తూ ఉంటుంది. యుద్ధం, జూదం, వంచన, లోభం వంటి అధర్మ కార్యాలు కూడా ధనమును పెంచగలుగుచున్నాయి. ధనం ఉన్న చోట ధర్మం ఉండగలదన్న నమ్మకమేమున్నది? పాలు త్రాగి పాము విషమును క్రక్కునట్లు ధనమును సంపాదించి ఈ మనుజుడు కూడా కామ, క్రోధ, లోభ, మోహాదులను అధికం చేసుకుంటున్నాడు. గొప్ప ప్రజ్ఞావంతుడు, శూరుడు, కృతజ్ఞుడు, అందరి పట్ల ప్రీతి కలవాడు కూడా సంపదలు పొందినప్పుడు తన కోమల స్వభావం కోల్పోవచున్నాడు. క్షణంలో కఠినాత్ముడుగా, అవివేకిగా తయారగుచున్నాడు. ధూళిలో పడిన కారణంగా రత్నం కూడా మలినపడుతుంది కదా. విచిత్రమేమిటంటే జననిందాపాత్రుడు గాని, ధనవంతుడు గాని, తనను తానే పొగడుకొనని సూర్యుడు, సమదృష్టి కలిగి ఉండే ప్రభువు, ఈ ముగ్గురు లభించటం లోకంలో దుర్లభమే అవుతుంది. మళ్ళీ చదువుతాను. విచిత్రమేమిటంటే జననిందాపాత్రుడు గాని, ధనవంతుడు, తనను తానే పొగుడుకొనని సూర్యుడు, సమదృష్టి కలిగి ఉండే ప్రభువు, ఈ ముగ్గురు లభించడం లోకంలో దుర్లభమే అవుతోంది. భయంకర విషసర్పం దాగి ఉన్న పుట్టపై గల పూతీగ ఎట్టిదో ఈ సంపదలు కూడా అట్టివే. ఎందుకంటారా? అవి ఉన్న కాస్త వివేకాన్ని ఊడ్చిపెడుతున్నాయి. కుసంస్కారమును, ఉద్వేగమును, దురభ్యాసములను తెచ్చిపెడుతున్నాయి. సత్యదృష్టిని మరచేటట్లు చేస్తున్నాయి. వీటి పటాటోపం ఎంతగా జీవుణ్ణి ఆకర్షిస్తోంది. ధనమొక్కటే జీవిత లక్ష్యంగా కలవారు నీచులతో, దుర్మార్గులతో, లోభులతో స్నేహం చేయవలసి వస్తోంది. గుణవంతులు దూరంగా ఉండిపోతారు. ఇక వీటి యొక్క అంతిమ ఫలితం గమనిస్తే అది అతి చంచలంగానే ఉంటోంది. ఎవరి కోసం ఇంతగా శ్రమించి ఈ జీవుడు ధనాదులను సంపాదించాడో వారే అతనిని ద్వేషిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఇంతా సంపాదించి లెక్కించి చూచుకుంటూ ఉండగా మరి ఒకవైపు ఈ శరీరమే శిథిలమవుతోంది. అతడు తాను సంపాదించినదంతా ప్రియంగా, మమకారంగా, నిస్సహాయంగా చూస్తూ అయ్యో ఇదంతా విడచి వెళ్ళవలసిందేనా, నేను పోయిన తరువాత ఏమవుతోందో ఏమో అని అంతరంగమున తలచుచు దుఃఖమునే పొందుచున్నాడు. బాహ్య విషయములు మాత్రం అయి ఉన్నట్టి ఈ ధనాదులు ఇంతగా చిత్తమును ఆకర్షించటం నాకు చిత్రమనిపిస్తోంది. ధనముతో పాటే భ్రాంతి,
దుర్వ్యసనములు, బంధుద్వేషములు, దొంగల భయం, కారాగృహం, మృత్యుభయం మొదలైన అశుభ విషయాలు కూడా వెంటనంటి ఉంటాయి. ఈ అనుభవాలన్నీ జనులు గమనిస్తూనే చూడనట్లే ఉంటున్నారే. మెరుపువలే దీని రాకపోకలు క్షణికములు. దీనివలన సుఖం లభిస్తోంది అని తలచటం వట్టి భ్రాంతి మాత్రమేనని నాకు అనిపిస్తోంది. జీవులను మోసగించటంలో ధనము తరువాతే ఏదైనా. ధనము ఒక చోట, జ్ఞానము వైరాగ్యము చోటు చేసుకోవడం, ధనమున్న చోట జ్ఞానము వైరాగ్యము చోటు చేసుకోవడం దుర్లభమైన విషయమే.